ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఏమిటి, మతాబుల్ ఫ్యాక్టరీ పేలిపోయిందా? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్. ఎస్ సార్, ఫాలో మీ. వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ సార్. మంత్రి గారు లేరా? ఎంత ఖర్చు పర్లేదు, నువ్వు అక్కడే ఉండి పని పూర్తి చేసుకుని రావాలి, మన మీద మాత్రం రాకూడదు. రండి రండి. ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఆపరేటర్ మాధవరావు మీరేనా? నేనే. మీ పార్ట్నర్ మూర్తి ఎక్కడ? లేడు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకో? పొద్దున మీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి అనేక మంది అమాయకులు కాలి చచ్చిపోయినందుకు సార్. దానికి నన్నెందుకు సార్ అరెస్ట్ చేస్తారు? పనిలో అజాగ్రత్త వల్ల తాళాలు పోగొట్టుకుంటే పని చోటు తప్పట్టవుద్ది. మిస్టర్ మాధవరావు, ఆ అమాయకులు బలైంది వాళ్ళ అజాగ్రత్త వల్ల కాదు, నీ ఫ్యాక్టరీలో నువ్వు తయారు చేయించే అతి దారుణమైన మారణాయుధాల వల్ల. ఇదిగో, ఊరికే ఎగిరి పడమాక. ప్రమాదవశాత్తు జరిగిందో రాసుకుని పో. సాయంత్రం మన ఇంటికి పార్టీకి అక్కడ మాట్లాడుకుందాం. సరే, మర్యాదగా స్టేషన్కి పద. ఇన్స్పెక్టర్, ఉద్యోగానికి కొత్తలాగా ఉన్నావు, ఒక్కసారి మాధవరావు అంటే ఎవరో తెలుసుకునరా, ఆ తర్వాత మాట్లాడదాం. ఐ డోంట్ కేర్ వాట్ యు ఆర్, మైండ్ ఇట్. ఇంగ్లీష్ లో మాట్లాడదు మాత్రాన్ని బెదిరిపోను. నేను చెప్పినట్టు ఇదిగో. నేను చెప్పినట్టు వినకపోతే సంఖ్యలు తగిలించి బజార్లో నడిపించి తీసుకెళ్తాను. కానిస్టేబుల్. వస్తారా? బెడీలు తగిలించమంటారా? వస్తానయ్యా. అదే మర్యాద. రండి. రానాయనా రా. లోపలికి తోసి వెనక్కి తిరిగేసరికి ఆర్డర్లు పట్టుకొచ్చేస్తున్నారు. తాళం వేయడం దండగా. ఇదిగో కానిస్టేబుల్, మీ కుర్ర ఇన్స్పెక్టర్ కళ్ళ గుర్రం లాగా ఎగిరెగిరి పడుతున్నాడు. నీ కళ్ళెత్తి చూశారంటే కళ్ళ ముందు కూడా మిగలడు. జాగ్రత్త అని చెప్పు. ఏ జేబులు కొట్టేవాడినో జాతకాలు చెప్పేవాడినో పట్టుకుంటే చిల్లరా గిట్టుబాటు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది. మాలాంటి వాళ్ళ జోలికి రావద్దని చెప్పు. మీ జాతకాలు బాగున్నాయా? నాకే పవర్ ఉంటే పక్కటెముకలు ఎరుగొట్టేవాడిని. అటు ఇంట్లో ఇటు స్టేషన్ లో మరీ పవర్లెస్ ఫెలోగా తయారయ్యాను. నాకు ప్రమోషన్ రాని అటు దాన్ని ఇటు వీళ్ళ పని పడతారు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాలా? అవును, నాకు తెలియకుండా ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళడానికి లేదు. నేను ఈగని దోవని కాదు, అయినా డ్రైవర్లకి నౌకర్లకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను డ్రైవర్నా? కాక ఈ ఇంటి ఓనర్వా? నేనెవరో తర్వాత తెలుస్తుంది. ఏమిటి గొడవ? చూడండి ఆంటీ, నేనేవో గుడికి వెళ్లి మీ పేరుని అర్చన చేద్దామని అనుకుంటే ఇతనేమో నన్ను ఆపేస్తున్నాడు. బంగారు తల్లి, నేనంటే నీకెంత ప్రేమ. నువ్వు వెళ్ళమ్మా. ఆ అమ్మాయి విషయంలో నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ అద్దులో నువ్వు ఉండాలి. అటెక్కడికి? నా అద్దులో నన్ను ఉండమన్నారుగా, అందుకే వెళ్తున్నాను. ఏడిచావు. ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు నా కారు డ్రైవర్ కాదు. కమాన్. హలో, నువ్వేం భయపడమాగా. ఏ పోలీసు వాళ్ళకు తెలియకుండా పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఈ మారిగాడంటే ఏటనుకున్నావు? చచ్చా, ఈ మాధవరావు అంటే ఏటనుకున్నావు? మేలు జాతి గుర్రవలాటోడు. ముందుకు తోటమే గాని ఎరకడిగేది లేదు. ఫోన్ పెట్టే. రోజా ఏంటిది, నువ్వు మా ఇంటికి రావడమే? రాత్రి వచ్చేద్దాం అనుకున్నాను, అత్తయ్య ఒప్పుకోలేదు. ఏంటి, రాత్రి నుంచే మాలో నువ్వు నీకు తెలుసన్నమాట? ఏమో, అదంతా నాకు తెలియదు. నిన్న మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారని తెలిసిన కాడి నుంచి నా మనసులో లేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మీరు కనపడి ఇంటికి వచ్చి అదే ఉంటాను. రాత్రంతా పక్క మీద నిన్నే తడుచుకుంటూ పట్టుకున్నాను. మరి చూపించండి. ఏంటది? ఈ ఇల్లంతా. ఇల్లా? అరే ఏమిటి ఇన్ని టపాసులున్నాయి? మన వ్యాపారమే అది కదా, ఈ శాంపిల్స్ మాత్రమే. అయితే మనం కోరుకున్నప్పుడల్లా దీపావళి వస్తుందన్నమాట.
నువ్వు కోరుకుంటే రోజు దీపావళే. ఏమండి, మీరంటే నాకెంత ఇష్టమో. నేను ప్రేమించేది మీ కళ్ళని, మీ అందమైన నల్ల రంగుని. అయితే నా నలుపు రంగు నీకు నచ్చిందంటావా? చాలా ఇష్టం. మీకున్న ఈ రంగుకి ఎర్ర చొక్కా నీలం ప్యాంటు వేసుకుంటే అబ్బా అదిరిపోతారండి. రైల్వే కూలీ అనుకుంటారేమో. ఫారెన్ డాక్టర్ లా ఉంటారు. అంతేనంటావా? అయితే అర్జెంటుగా బజారులో ఎంత ఖర్చైనా సరే రేపు పాటి కుట్టించి పారేస్తాను. ఒట్టు నేనే ఒట్టు. వస్తా. అప్పుడేనా? నాకుండాలనే ఉంది. అత్తయ్య తిడుతుంది. వస్తా. ఎర్ర చొక్క నీలం ప్యాంటు. తీసుకోండి తీసుకోండి అంటుంటే. కాయారు, స్టేషన్ లో నిన్ను చూసినప్పుడు నాకు ఎంత భయం వేస్తుందో, బెడ్రూమ్ లో నిన్ను చూస్తే అంత ముద్దేస్తుంది. కొత్త లాంటిలాగా నిగనిగలాడిపోతున్నావు. అవునండి, నాకు అలాగే. మిమ్మల్ని చూస్తుంటే మనసు మార్చింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. నాకు డబుల్ ప్రమోషన్ వచ్చినట్టుంది. ముందు తండ్రిగా ప్రమోషన్ సాధించండి, ఆ తర్వాత ఏ ప్రమోషన్ అయినా. 2 ప్రమోషన్లకు నేను ఎంత గట్టిగా కృషి చేస్తున్నానో నీకు తెలుసు కదా. అబ్బా, ఆహా, ఎన్నాళ్ళకు హాయిగా మనం డ్యూటీ లేకుండా కలుసుకున్నామే. ఏమండి, ఈ రోజు ఏం వారమండి? ఆదివారం. 10. ఆదివారం అనగానే పోలీసులు చూసిన దొంగలా పారిపోయింది ఏమిటి? ఏమైంటుందబ్బా? ఏమిటో ఈ డ్రెస్? ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే సెల్యూట్ కొట్టబుద్ధి వస్తుంది కానీ సరసం ఆడబుద్ధి కాదు. తొందరగా బయలుదేరండి, అజంతా లాడ్జికి రైడింగ్కి వెళ్ళాలి. బా, ఇప్పుడు ఎందుకు అజంతా లాడ్జికి? ఏదో బ్రహ్మచారి తంటాలు పడుతుంటారు, మధ్య మనం వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఈ డ్రెస్ ఇప్పేసి రాదు. గెట్ రెడీ, డ్యూటీ ఫస్ట్. లవ్ నెక్స్ట్. ఇలా ఉంటే పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు? Come on. Yes, madam.